ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఎన్జీ కాలేజ్ రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఎలా జరుగుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఎలా జరిగాయి అనే విషయాన్ని వాళ్ళ అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? శంకర్ నాయుడు. ఏం చేస్తుంటారు సార్? మామూలుగా హోటల్ మామూలు వేరే పని చేస్తుంటారు. హోటల్ అనమాట. ఫైనాన్స్ చిన్న చిన్నగా చేస్తుంటారు అనమాట. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? అతది ఆ కేసీఆర్ మించి చేయట్లేదండి. ఆయనే నయ్యాం. ఏమో ఎవరికి ప్రజాపాలన ఏదో ఏదో అంటుంది కానీ ఏది రైతులు సంతృప్తి లేరు. మామూలు ఇక్కడ చేసినది కూడా కొన్ని మంచిగా లేవు. అసలు ఆయన కేసీఆర్లే. ఒకప్పుడు ఆయన వేరే వాళ్ళు చేసినది మంచిగా ఉంది కానీ చేసింది మంచిగా ఏది ముందు చెప్పండి. ఇప్పుడు నల్గొండ పరంగా ఏది లేదు, పల్లెటూరు పరంగా కూడా ఏమంతా ఏమనిపిస్తలేదు. ఇంత సంతృప్తి తప్ప మంచి లేదు. ఇప్పుడు మామూలుగా మాకు కూడా మేము ఏం చేయాలన్నా కానీ మంచిగా లేదు సార్. ఈయన ఏం చెప్పలేము. ఈయన మళ్ళీ గెలుస్తారని నమ్మకం కూడా లేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? పర్లేవు, ఆయన 70% మంచిగా చేసిండు, ఒప్పుకోవాలి. ఆయన చేసినట్టుగా ఇది ఇస్తా అంటే ఇస్తాడు. ఈ నా వల్ల కాదండి, ఎన్నో ఒక్క రెండు కొన్ని పోయినాయి కానీ కత్తపోయిన అయితే నెంబర్ 1. ఆయన గురించి అది అప్పటికప్పుడు లెక్క వేరేది చేసిండు కానీ ఆయన సూపర్ స్టార్. ఆయన ఏదైనా ఈయన సన్న బియ్యం అంటుంది కానీ ఏ మంచి సరిగ్గా ఒకటి అవుతుంది, ఒకటి సరిగ్గా అన్నం అయితే లేదు. అంత మంచిగా లేదు సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? మషే. ఏం చేస్తుంటారు సార్? రైతు. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉందంటారు, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? మంచిగా ఉందండి. రేవంత్ రెడ్డి చేసేది మంచిగానే ఉంది. మనం అనుకున్న పనులన్నీ మంచిగా చేస్తుండు. మనకు 200 కరెంటు అన్నది అది ఓకే చేసిండు. మహిళలకు మన బస్ కిరాయి అన్నది అది చేసిండు. చేసుకొచ్చే పద్ధతులన్నీ మంచిగా అనుకున్న పనులన్నీ చేస్తున్నాడు, మంచిగా చేస్తుండు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం? ఈయన ఒప్పుకున్న పనులన్నీ ఒక్కొక్కటి చిన్నగా చేసుకుంటూ వస్తుండు. అన్నీ నడుస్తూనే ఉన్నాయి. బస్ కిరాయి చేసిండు, కరెంటు చేసిండు, సన్న బియ్యం ఇస్తుండు, ఒక్కొక్కటి కూడా అన్నీ చేసుకుంటూ వస్తూనే ఉండదు. ఆయన ఏం చేస్తుండు, జనానికి ఏమి ఇబ్బంది అసలు అనుకున్న పనులన్నీ వస్తూనే ఉన్నాయి. అనుకున్న పనులన్నీ వస్తూనే ఉన్నాయి. ఎందుకంటే కొంతమందికి అన్నది పింఛను వస్తలేవు. నాకడ చిన్న వయసులో కూడా పింఛను వస్తుంది. నాకు 62 సంవత్సరాలు ఉంది. నాకు పింఛను ఒక్కటే వస్తలేదు కానీ అన్నీ చేసుకొస్తూనే ఉండు మంచిగా. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? దౌడోజు యాదగిరి. ఏం చేస్తుంటారు సార్? నేను ఒకప్పుడు పని చేసిన చదువు ఒకనే ఉన్నాను. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? మా సోదరుడు రామకృష్ణ చెప్పింది కదండి, అదే అభిప్రాయం వరకు అన్నీ బాగానే ఉన్నాయి. సంక్షేమ పథకాలని చెప్తారు. ప్రస్తుతానికి అయితే మనం ఒక పార్టీ బేస్ చేసి మాట్లాడుతున్నాను కదా. నేను జనరల్గా ఎవరు వచ్చినా జరిగేది అట్టే ఉంటుంది. ముఖ్యంగా మనం ఓటు వేసేటప్పుడు వాళ్ళ పైసలు ఏమిటి తీసుకుంటున్నాం, ఎందుకు ఖర్చు పెడుతున్నాం. మనం ఇప్పుడు మనం ఒక షాప్ పెట్టుకున్నావు అబ్బా, షాప్ పెట్టుకుని నువ్వు నా పెట్టుబడి పెట్టి నాకు ఇంత కమిషన్ ఇచ్చినాక నేను దానికి రెట్టింపు చూసుకోలేను. కస్టమర్ మీదే పడేది. అట్లుంటుంది మన పరిపాలన. మేము పని చేస్తాం, మీకు వచ్చి పనులు దొరకక కూర్చున్నాం. సంక్షేమ పథకాలు ఏం చేస్తామో సంగతి చేయడం. లేబర్ సొసైటీలు లేబర్ యూనియన్లకు విన్నావా, ఆల్మోస్ట్ మొత్తం అన్ని పని చేసేవాళ్ళం. కొంచెం హెల్ప్ చేస్తే సార్. ఇక కేసీఆర్ పరిపాలన ఈ ప్రభుత్వం మీద పబ్లికే ఇచ్చింది. వచ్చేట్టు ఆన్సర్ పేపర్ ఇచ్చింది, కథం అయిపోయింది. ఇప్పుడు ఇది ఉన్నది ఇంకా జస్ట్ 2 years 2.5 years ఉంటుంది. ఇప్పటికి పేపర్లో చూస్తున్నాం, ఉంటాడా పోతాడా అని. ఆయన అలిగి కూర్చుంటాడు, ఈయన మా తుమ్మితే ఊడిపోతా అంటాడు. ఇదంతా మనకి ఎందుకు సార్? ముందు మాకేం చెప్పిస్తాడో చెప్పండి. ఆయన ఎలుగబెట్టింది లేదు, ఈయన ఎలుగబెట్టింది లేదు. ఆమె లెక్కర్స్కి ఆమె ఆమెరుకుంది, వీడి ఫామ్ హౌస్ పట్టుకొని ఈయన పట్టుకుంటూ ఈయన ఇంటికి ముందు పోతే ఏమిరా అనుకుంటూ మాట్లాడడానికి కేటీఆర్ కాదు. ఇక మనం ఉన్నాయి 2. మూడోది బీజేపీ గురించి మాట్లాడదామంటే వాళ్ళు అంటే 8 మంది అంటే ఆడముంటుందో తెలియదు, ఎప్పుడు ఏమైందో తెలియదు. మనతో స్టేట్మెంట్. దయచేసి అంతకంటే ఎక్కువ మాట్లాడలేము. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం? అభిప్రాయం ఏమున్నది? అంత ఇప్పుడు మా మొగడు మంచిగా చూసుకుంటే పెళ్ళం ఎందుకు పోతుందండి?
సకదనం బాగాలేకుండా దీన్ని పోయిందంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కొద్దిమంది బట్టి కావచ్చు. ఇప్పుడు లాభపడతారు ప్రతి ఒక్కరు లాభపడతారు కాదు. సంక్షేమ పథకాలు అందరికి అందినా లేదా? అప్పు అన్నారు, అప్పు సంగతి దేవుడు. కాలుష్యం ముందర తీసుకుపోయి ఇది ఊడింది, ఇది క్రాక్ అయిందన్నారు, రంగమన్నారు, ఆయన పట్టుకొచ్చి రాహుల్ గాంధీ గారు పట్టుకొచ్చి బస్సులు కట్టుకుని అది కట్టుకుని ఇది కట్టుకున్నారు. ఆయన పోయి టీఎల్గా పెట్టింది లేదు, ఈయన పోయి దాన్ని ఎడబెట్టింది, అది ఊడింది లేదు. అంతేనా కాదా? ఇప్పుడు నిన్న మన సీతారామ ప్రాజెక్టు గురించి ఏదో పెట్టారు, పేపర్లో చూసినాం, అడ్డమే పడ్డది, పిల్లలు అడ్డం పడ్డది. అది ఎవరు చేసినా గంటే ఇంకా అంతకంటే ఎక్కువ మాట్లాడినా దయచేసి ఇస్తాను. థ్యాంక్ యూ సార్. రమేష్.